ప్రేరణ విష్ణు గుడ్డు మీద నామినేషన్స్ దాకా వెళ్ళారు కదా, ఎట్లాగనిపిస్తుంది? ఆ మ్యాటర్ ఏంటంటే నామినేషన్ మ్యాటర్ తర్వాత మాట్లాడుకుందాం, అదంతా వేరే లెక్క. సో ఇప్పుడు అసలు గొడవ ఏంటో మాట్లాడుకుందాం. ఏం జరిగిందంటే మ్యాటరు, ఇప్పుడు షో అయిపోయింది కదా, మన నాగార్జున గారి షో అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ టీంలు అనేది కలిసిపోయి, అంటే రెండు ఇప్పుడున్న క్లైమ్స్కి ఇప్పుడున్న క్లైమ్స్ ఏంటి ఇది కూడా నన్ను అనేది అట్లా క్లైమ్కి అటు ఇటు రెండు టీమ్స్గా విడిపోయిన తర్వాత, సో ఎప్పుడైతే ఫుడ్ ఉందో వరల్డ్ అంతకుముందు చీఫ్స్ ఉన్నప్పుడు ఉన్న ఫుడ్ ఏదో ఉందో మొత్తం కలిపేసుకొని తినేసేయండి అని చెప్పేసి అనడమే జరిగింది. సో అలా జరిగినప్పుడు ఏంటంటే ఒక 5 గుడ్లు అయితే ఉన్నాయంట, మొత్తం ఓవరాల్గా రూమ్ మొత్తం మీద ఒక 5 గుడ్లు అయితే ఉన్నాయంట. ఇంకా ఇప్పుడు దాకా మనకి ఈ విష్ణుప్రియ కొంచెం తిండిపోద్ది కదా, ఎంత తిండినది సరిపోదు, తిండి ఫుడ్ లవర్లే కానీ, బట్ ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తుంది, ఒకప్పుడు బాగా తినేది. సో ప్రోటీన్ లేదని చెప్పేసి 2 గుడ్లు అయితే తిందంట. 2 గుడ్లు లైట్ తీసుకోవచ్చు, దాని మ్యాటర్ పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే 2 టీంలు కలిసిపోయిన తర్వాత బిగ్ బాస్ని అడిగితే ఇవ్వాల్సింది తప్పదు. ఇక్కడ మీకు లిమిటెడ్గా ఇస్తాను, ఇప్పుడు కూడా లిమిటెడ్గా ఇస్తానని చెప్పి ఇంకా గేమ్ పెట్టలేదు. మరి 2 చీఫ్స్ని ఎందుకు లేపేశారు, కొత్త చీఫ్ని ఎందుకు ఇచ్చారు, అది కూడా పాయింట్గా మీరు అడగవచ్చు. అక్కడ రూల్ బుక్లో కూడా మీకు రాసి పెట్టవచ్చు. సో ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా గుడ్డి దగ్గర గొడవ ఆడుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఏం జరిగిందంటే మొత్తం డీటెయిల్గా చెప్పిన తర్వాత గొడవ గురించి చెప్తాను. అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత గుడ్డు తినేసిందంట. పొద్దున మా కూర్చుని దగ్గర వచ్చి అడిగిన ఆ గుడ్లు 5 గుడ్లు ఉన్నాయి కదా, ఏదో ఎగ్ బుడ్జి ఏదో ఒకటి చేసేద్దాం, మనం ఇంకా తినేయచ్చు అని చెప్పేసి అనగానే విష్ణుప్రియ అన్నది, 5 గుడ్లు 2 తినేసాక 3 ఉన్నాయి అని నవ్వుకుంటా. సో అక్కడ అతను హట్ అయిపోయింది. ఆ పాయింట్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి నామినేషన్లోకి వెళ్ళి వేసింది. గుడ్డు నామినేషన్ ఏంటమ్మా ప్రేరణ, మైండ్ దొబ్బిందా లేదంటే ఇంకేమైనా అయిందా? ఉండే కొద్దిగా ఏదో నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్నావు, బాగా మాట్లాడుతున్నావు అని చెప్పంగానే ఎక్కువ అరిచేస్తున్నావు అనగానే యాక్టివ్ అయిపోయి బాగా ఓవర్ యాక్టివ్ అయిపోయి ఏ నామినేషన్ అని చేయొచ్చు అని గుడ్డు నామినేషన్ చేసావా? నీ గుడ్డులో నామినేషన్ తగలయ్యాయి ఏందమ్మా నువ్వు? సో నాకు ఇదైతే నచ్చలేదు నిజంగా గుడ్డులో నామినేషన్. సో దాని గురించి మాట్లాడాలి, ఎందుకంటే డీటెయిల్గా ఇంకా 2-3 పాయింట్లు కూడా ఏం లేదు, ఒకే పాయింట్ మీద నామినేట్ చేసింది సిల్లీగా. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి కంపల్సరీ.